శ్రీగురుభ్యో నమః. శ్వేతార్కగణపతయే నమః. మాతాపితృభ్యో నమః. అర్కమూల నివాసాయ అర్కజ్ఞానప్రదాయనే అర్కప్రియాయ శాంతాయ ఉమాపుత్రాయ మంగళం. శ్వేతార్కమూల గణపతి కాజీపేటలోని స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయ దివ్యక్షేత్రం ఇది. శ్వేతార్క గణపతి ఆవిర్భావం ఏ విధంగా అయింది అంటే, గణేశ పురాణాంతర్గతంగా చెప్పబడిన విషయం, క్షీరసాగర మదనం చేసినప్పుడు అందులో నుంచి విశేషమైనటువంటి సంపదలు కలిగినాయి. అమృతం కోసం దేవతలు, రాక్షసులు అందరూ కూడా ప్రయత్నం చేస్తున్న సందర్భంలో విషం బయటికి వచ్చిన వేళ దానివల్ల సృష్టి అంతా కూడా నశించిపోతుంది అన్నప్పుడు అందరూ ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే ఆ పరమేశ్వరుడు వచ్చి ఆలాహలాన్ని మింగినట్టుగా అందరికీ తెలుసు. ఈ క్షీరసాగర మదనం చేసినప్పుడు విషం వచ్చిన సమయంలో కొన్ని బిందువులు భూమి మీద పడ్డాయట. భూమి మీద పడి ఆ భూమంతా కూడా చాలా విశేషమైనటువంటి బాధను అనుభవించగా, అయ్యా మరి అందరినీ రక్షించడానికి మరి విషాన్ని మీరైతే తీసుకున్నారు, మరి భూమి మీద పడ్డటువంటి ఆ యొక్క విషము ఏదైతే ఉందో, విషము బిందువులు, దానివల్ల నేను చాలా బాధను అనుభవిస్తున్నాను. నా బాధ భూలోకానికి మంచిది కాదు కనుక దీన్ని కూడా స్వీకరించాలని కోరినప్పుడు, ఇంతకు మునుపే నేను ఒకసారి విషయాన్ని తీసుకున్నాను కనుక మీరు గణపతి ఆరాధన చేయండి. గణపతిని ఎప్పుడైతే ఆరాధన చేసి గణపతిని నమస్కరించుకుంటే అప్పుడు ఆ గణపతి మీకు దీనికి సంబంధించినటువంటి విషయాన్ని మీకు చెబుతారు అని చెప్పగా, దేవతలందరూ కూడా గణపతిని ప్రార్థిస్తే అప్పుడు ఆ గణపతి వచ్చి ఆ విషయాన్ని నేను స్వీకరిస్తా. ఏ విధంగా స్వీకరిస్తా అంటే, జిల్లెడు వృక్షంగా మారి నేను ఆ బిందువులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ జిల్లెడు వృక్షాలుగా నేను ఆవిర్భవించి దాని మూలాధారంలో నేను నివసిస్తా. తద్వారా భూమి యొక్క సమతుల్యత ఎటు ఇబ్బంది కాకుండా చేకూరుతుంది అని చెప్పినాట. అటువంటి బిందువుల నుంచి వచ్చినటువంటి తెల్ల జిల్లెడు ఏదైతే ఉందో ఆ తెల్ల జిల్లెడు చెట్టు వృక్షంలో మూలములో గణపతి ఆవిర్భావం జరుగుతుంది. ఈ గణపతి ఆవిర్భావం కూడా తెల్ల జిల్లెడు చెట్టు వృక్షంలో జరుగుతుంది. ఈ తెల్ల జిల్లెడు చెట్టు వృక్షంలో 100 సంవత్సరాలు దాటినటువంటి ఆ వృక్షంలో గణపతి యొక్క రూపం కనబడుతుంది. ఆ గణపతి రూపాన్ని అనుష్ఠానం చేసేవారు, గణపతి ఉపాసకులు, గణపతి యొక్క సేవను చేస్తున్నవారు అక్కడ లక్ష్మీ గణపతి హోమం చేసుకొని అందులో నుంచి ఆ గణపతి రూపాన్ని, అవయవాలను చూసుకొని అక్కడికి చెక్కడం కానీ మలచడం కానీ చేసి ఆ వేర్ల నుంచి స్వీకరించాలి. అట్లా స్వీకరించినటువంటి ఆ గణపతి మనకు లభ్యమవడం, దానివల్ల వారి యొక్క అనుష్ఠాన బలం పెరగడం ఈ విధంగా జరుగుతుంది. అలా కాకుండా మన దేవాలయంలో ఉన్నటువంటి శ్వేతార్క గణపతి స్వామి, అనంతమల్లయ్య సిద్ధాంతి గారైనటువంటి ఈ యొక్క ఆలయ వ్యవస్థాపకులు మా గురువు గారు, వారికి స్వప్న సాక్షాత్కారమై గణపతి ఈ విధంగా ఈ స్థానంలో ఉన్న ఒక్కసారి గమనించు అని చెప్పి స్వామివారి యొక్క ఉపదేశానుసారము నల్గొండలో దొరికింది స్వామి. ఆ నల్గొండ జిల్లాలో వెళ్ళి చూస్తే గణపతి యొక్క ఆకారం 3 చెట్లు ఉన్నాయట. ఆ చెట్లల్లో గణపతి యొక్క ఆకారం మనం చెక్కడాలు మల్చడాలు లేకుండా సంపూర్ణమైనటువంటి అవయవాలతో, ఆసియాఖండం మొత్తంలోనే సంపూర్ణమైనటువంటి అవయవాలతో ఒక మనిషిని కుర్చీలో కూర్చోబెడితే ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా గణపతి ఆవిర్భావ చెందడము స్వయంభూగా ఏర్పడింది. మనము ఇంతకుముందు చెప్పినట్టుగా అక్కడ రూపాన్ని చూసి అక్కడికి చెక్కడం కానీ మలచడం కానీ చేసి తీయాలి. కానీ ఇక్కడ అలా కాకుండా భూగర్భంలో నుంచి ఆ వేర్లలో నుంచి స్వామివారు స్వయంగా తనంతట తానే ఉద్భవించినట్లుగా పూర్తి అవయవాలు కలిగి, దంతాలు, నుదురు, తొండము, 2 కాళ్ళు, చేతులు, ఉండ్రాయి, మూషికముతో సహా, తలుపము, సింహాసనంతో సహా ఇక్కడ ఆవిర్భావం చెందడం స్వయంభూగా ఏర్పడింది. ఆ స్వామివారిని తీసుకొచ్చి స్థిర ప్రతిష్ఠ చేసుకొని ఆ స్వామివారికి వెండి తొడుగు వేసి
స్వామివారికి అభిషేచనాది పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ యొక్క దేవాలయంలో స్వామిని స్థిర ప్రతిష్ఠ చేసుకొని భక్తులకు దర్శనానికై మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్వామి స్వయంభూగా ఏర్పడడం, ఆ స్వామి యొక్క విశేషమైనటువంటి పూజా క్రతువుల చేత ఎవరైతే ఇక్కడ గరిక, పూలు, కొబ్బరికాయ పట్టుకొని 108 ప్రదక్షిణాలు చేస్తారో వారికి సత్ఫలితాలు కలుగుతాయని ఇక్కడ భక్తుల ప్రతీతి. ఆ స్వామివారిని కొన్ని లక్షల మంది ఇలవేల్పుగా మార్చుకొని వారి యొక్క కార్యసిద్ధులు అవడం చేత మార్చుకొని స్వామిని పూజిస్తూ ఉంటారు. ఇక్కడ విశేషించి వైశాఖ మాసంలో పంచమి సందర్భంగా, వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా స్వామివారికి వసంతోత్సవములు అని స్వామివారి యొక్క జన్మదిన వేడుకలు చేస్తారు. అదేవిధంగా నవరాత్రులలో విశేషించి 16 రోజుల పాటు షోడశాన్నిక దీక్షతో ప్రత్యేక నవరాత్రి ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. ఇది స్వామివారి యొక్క విశేషమైనటువంటి చరిత్ర. Subscribe to the channel and download the Politicos app from the links in the description.